ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు రాజు. అమ్మాయి గారు, ఇంట్లో రేణుకాని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ రేణుక అయితే పురుగుల మందు డబ్బాతో తిరుగుతుందంట. ఎప్పుడు ఏమవుతుందోనని నాకు టెన్షన్గా ఉంది అమ్మాయి గారు. మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలా అమ్మాయి గారు? ఏదో ఒకటి చెప్పండి. పెద్దయ్య గారితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు రాజు? మన ప్రేమ విషయం చెప్తాను అమ్మాయి గారు. పెద్దయ్య గారు కాదనరు. నేనేం కోరుకున్నా ఇస్తానని, మాట తప్పనని 10 మందిలో మాటిచ్చారు. ఆ మాట వేరు రాజు, నేను వేరు. నన్నిచ్చి పెళ్లి చేస్తాను అని గౌతమ్కి కూడా మాటిచ్చారు. సీఎం గారికి కూడా మాటిచ్చారు. మరి ఆ మాట కూడా తప్పరు కదా. ఇప్పుడు నువ్వొచ్చి అడిగితే ఇంతకాలం ఎందుకు నాకు చెప్పలేదు, ఎందుకు నన్ను మోసం చేశారు అని అడుగుతారు. ఆ ప్రశ్నకి నీ దగ్గర కానీ నా దగ్గర కానీ సమాధానం లేదు. అలాంటప్పుడు ఎలా చెప్తావు రాజు? పోనీ మనం ప్రేమించుకున్నట్టు కాకుండా నేను ప్రేమిస్తున్నట్టు చెప్తాను అమ్మాయి గారు. అప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. మీరు ఎప్పట్లాగా మీ ఇష్టం నాన్న అని చెప్పండి చాలు. వద్దు రాజు, నువ్వు అడగడం వల్ల నాన్న ఏం చెప్పాలో తెలియక బాధపడతారు. నాన్న బాధపడితే నేను తట్టుకోలేను. ప్లీజ్ రాజు. అమ్మాయి గారు, పెద్దయ్య గారు బాధపడకుండా నేను చూసుకుంటాను. వద్దు రాజు. సరే, మీరు చెప్పినట్టే వింటాను. కానీ ఆ గౌతమ్ గారితో మీకు పెళ్ళై ఆ తర్వాత వాడి నిజస్వరూపం పెద్దయ్య గారికి తెలిస్తే అప్పుడెంత బాధపడతారు? మీ జీవితం నాశనం అయిందని, ఆయన చేతుల రాయిందని తెలిస్తే ఇంకెంత బాధపడతారు? ఆ బాధతో పోలిస్తే ఇప్పుడు బాధపడడం తక్కువే కదమ్మాయి గారు. నన్ను నమ్మండి అమ్మాయి గారు, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. ఉదయం రాగానే పెద్దయ్య గారితో నేను మాట్లాడతాను. మీరు పడుకోండి అమ్మాయి గారు. ప్లీజ్ రాజు, నాన్నకేం చెప్పొద్దు. బాయ్ అమ్మాయి గారు. రాజు నాన్నకి చెప్తే ఏం జరుగుతుందో ఏమో. రాజు నాన్నకి ఏం చెప్పకుండా నువ్వే కాపాడాలి స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.